ఇవాళ బ్యాంకాక్లోని 5.5 టర్న్స్ ఉన్న గోల్డెన్ బుద్ధా స్టాచ్యూ టెంపుల్కి వచ్చాము. మా గైడ్ ఏం చెప్తారో చూద్దాం. The original is covered by plaster, but when we move from the another temple to here, the plaster outside had broken. Had someone saw inside had to go. When we take the plaster off, very surprised that's 5,500 kilogram for the Buddha image. We try to move up to here, up to the temple. It's so very heavy. But we tried the way we saw the under the Buddha image, we can use the lock to unlock and subpilate part by part, like an arm part, body part, head part. Totally is 5 parts. And then we bring part by part to join cover together. And then make the like a make joy by the core. Yeah, to make the joy about the Buddha image is a big one in here. But in India also you are Buddhism, Hindu. Yes. In Thailand we are Buddhism. 94-95% of us. Wow. The main religion in here. Another 5% like a Muslim, Sikh, Hindu, Christian. But for the Buddhist people, when we respect to the Buddha, but we still pay respect for the Hindu God. Ganesh, Rama, four-faced Buddha, we also respect for the Hindu God. Because the Buddha from Hindu before Buddha. Our Buddha is from Hinduism. So the Buddhist people also still respect for the Hindu gods. Okay. So now we can go down to get the bus and then we can go to the next temple for the reclining Buddha. On the bus I will give you information. Okay? ఓకే, థ్యాంక్ యూ. గైడ్ మాకు ఈ టెంపుల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత నెక్స్ట్ మేము వాట్పో టెంపుల్కి వెళ్ళాము, అంటే రిక్లైనింగ్ బుద్ధా టెంపుల్కి అనమాట. చాలా అంటే చాలా బాగుంది. ఆన్ ద వేలో మాకు కొన్ని డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేశారు, చూడండి. Of difference. When we passing there is for the parliaments, the ministry, the government office, the ministry. The picture Wachira Dongkon. Thing number 10 నేను పేరు ఏదో చెప్పింది మర్చిపోయాను. All around here is a government office nearby the Grand Palace, because it's next from here is a Grand Palace. That you see there, the Grand Palace, the Royal Grand Palace. We have the another residence for the king living inside the another palace, but this one we still keep using for the make the royal city. ఫైనలీ మనం వాట్పో టెంపుల్కి రీచ్ అయిపోయామండి. ఈ టెంపుల్కి 3 వేస్లో మనకి ఎంట్రన్స్ ఉంటుందన్నమాట. టికెట్ స్కాన్ చేసిన తర్వాత ఎంట్రీ అవుతాము. ఎంట్రీ అయిన తర్వాత చాలా గ్రీనరీ ఉంటుంది. ఇక్కడ చూడండి ఒక స్టాచ్యూ ఉంది. ఇది చైనీస్ గార్డియన్ స్టాచ్యూ లాగా ఉందన్నమాట చూడడానికి. ఇవన్నీ ఈ కట్టడాలన్నీ చాలా అద్భుతంగా ఉన్నాయండి. ఆర్కిటెక్చర్ కూడా చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. సో మనం ఇది చూసిన తర్వాత అసలు ఆ ఆర్కిటెక్చర్ చూస్తూనే ఉండిపోతాం అనమాట. కొన్ని కళాఖండాలని చెప్పాలన్నమాట. మొత్తం టెంపుల్ సరౌండింగ్స్లో మొత్తం పూల మొక్కలతో చాలా అంటే చాలా బాగా డిజైన్ చేశారు. కొంచెం పూల మొక్కల మధ్యలో ఆ స్టోన్స్ మధ్య కొంచెం ఇలా మనం పక్కా చెప్పాలంటే సూర్య నమస్కారం లాగా ఆ టైప్లో అక్కడ వాళ్ళు కొన్ని స్టాచ్యూస్ పెట్టేసి వాటి మధ్యలో చెట్లు, కొంచెం వాటర్ ఫాల్స్ టైప్ ఇలా పెట్టారు. ఇది ఒకటి ఉందండి. దీన్ని ఏమంటారో నాకు కూడా తెలియదు. కాకపోతే ప్రతి ఒక్కరు టెంపుల్కి వెళ్ళిన వాళ్ళు ప్రతి ఒక్కరు దాన్ని బెల్ సౌండ్ అయితే చేస్తున్నారు. ఫైనలీ మన రిక్లైనింగ్ బుద్ధా టెంపుల్ అండి. చూడండి బుద్ధుడు ఎంత అందంగా ఉన్నాడంటే పడుకొని, చాలా అద్భుతంగా చాలా చక్కగా అందంగా తీర్చిదిద్దారు. ఈ మూర్తిని మాత్రం ఎంత పొడవు ఉంది, ఎంత హైట్ ఉందంటే అసలు ఈ టెంపుల్కి వెళ్ళిన తర్వాత బుద్ధుని ఫ్రంట్ చూసిన తర్వాత బ్యాక్ చూస్తారు కదా. సో ఆ పాదాలు చూడండి, ఆ పాదాల్లో ఎంత డిజైన్స్ అంటే డిజైన్స్ కాదు ఇవి, యాక్చువల్లీ మన స్పిరిచువాలిటీకి సంబంధించి వేశారనమాట. సో చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. నేను చూసినంతసేపు వీడియో అయితే మీకు సెకండ్స్లో చూపించాను, కానీ అది చూసిన తర్వాత నాకు చాలాసేపు ఆ మూర్తిని అలా చూస్తూ ఉండిపోయాను అనమాట. ఈ టూర్కి మాకు 2 గైడెస్ ఉన్నారనమాట, లేడీస్. వాళ్ళతో పాటు బస్ డ్రైవర్తో కలిపి సెల్ఫీ తీసుకున్నామండి. అయిపోయిందండి, బుద్ధా టెంపుల్ చూసేసాం. సో ఇంకా ట్రావెల్ టు హైదరాబాద్, ఇండియా. మరిన్ని ఎగ్జైట్మెంట్ విషయాలు నెక్స్ట్ వీడియోలో. ఓకే, కీప్ వాచింగ్.